రైతు నీళ్ళందక, విత్తనం అందక, లేదా యూరియా అందక, కాంప్లెక్స్ అందక, లేదా ఎరువులు అందక, గిట్టుబాటు ధర రాక, ఏ కారణంతో అయినా రైతు కన్నీళ్లు నేల మీద పడతాయో ఆ రాష్ట్రానికి, ఆ ఊరికి అరిష్టం అని చెప్పని సాంప్రదాయబద్ధంగా మాట్లాడుకుంటుంటారు. ఇవాళ వీళ్ళు ఎక్కిన దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఎక్కిన దగ్గర నుంచి రైతు ప్రతి సందర్భంలో రైతు కంట్లోంచి నీరు నేల మీద పడకుండా లేని పరిస్థితులు. మరి ఈ పాపం ఎప్పటికి పండుద్దో అర్థం కాని పరిస్థితి. ఈ పాపం తొందరగా పండి మోడీ తొందరగా జమిలి ఎన్నికలు తెచ్చిన దరిద్రం వదిలేట్టుంది రాష్ట్రానికి. సమయానికి ఏ రోజు స్పందించేటువంటి ముందు చూపు, 40 ఏళ్ల అనుభవం అంటాడు, నాకన్నా పోటుగాళ్ళు లేడంటాడు, నాకన్నా సీనియర్ లేడంటాడు. దేనికేం చెప్తున్నాను? ఎందుకోసం? ఎవరిని ఉద్ధరించడం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వరకు, జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించే వరకు ఒక్కరోజు కూడా ముందు ఆలోచన చేసిన పరిస్థితులు లేవు. పంట గిట్టుబాటు ధరల్లోనా, లేదా నీరు అందించడంలోనా, ఇవాళ ఎరువులు అందించడంలోనా? నిన్న ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన ఆజానుబాహుడు, ఆయన మాట్లాడతాడు. ముందేం చెప్తాడు? రైతులు వచ్చే ఏడు పంటకు కూడా దాచేసుకుంటున్నారు, యూరియా పుష్కలంగా ఉంది, రైతులందరూ కూడా యూరియాని దాచుకుంటున్నారని చెప్పి మాట్లాడతాడు. నిన్న అంటాడు, నిన్న అంటాడు ప్రతి పంటకి 75 కేజీలు రైతుకు కావాలి ఎకరానికి, 3 పంటలకు కలిపి, అంటే 3 సార్లు కలిపి కొడతాకి యూరియాని దాచేసుకుంటున్నారు, 75 కేజీలు ఎకరానికి అని చెప్పని. నేను అంటున్నాను ఒకటే, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివి కదా, నీకు ముఖ్యమంత్రి గారికి, ఈ వ్యవసాయ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి గారికి మీ బాధ్యత ఏమై సచ్చింది అని అడుగుతున్నాను. అంటే 3 కోటాలకు సరిపడా పని, మీరు 3 కోటాలు కావాలా, 4 కోటాలు కావాలా, పని పాఠమన్నా నేర్పించుకోండి. నారుమళ్ళు అవ్వంగానే, లేకపోతే విత్తంగానే, ఎదజల్లంగానే 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు దొరికిన దాన్ని బట్టి యూరియాను కలుపు మందులు కలిపి కొట్టాలి. మళ్ళీ 10వ రోజు, 15వ రోజు, లేకపోతే 20 రోజుల లోపు యూరియా, డిఏపి కలిసి కొట్టాలి. దాని తర్వాత మళ్ళీ పొట్టపోసుకుంటుంటే కాంప్లెక్స్ కొట్టాలి. మళ్ళీ 25 కేజీలు యూరియా ప్లస్ కాంప్లెక్స్ కలిపి కొట్టాలి. మళ్ళీ లాస్ట్ చివరిగా పొటాష్ కొట్టాలి. సౌడు పొలం అయితే ఇంకో కోటా కొట్టాలి. హీనపక్షంలో ఎకరానికి 100 కేజీల నుంచి 125 కేజీలు భూసారాన్ని బట్టి రైతుకి ఎకరానికి కావాలి. ఈయన 3 కోటాలు 75 కేజీలు చాలంటున్నాడు. పోనీ నువ్వే పెద్ద పండితుడివి, బాగా పోటుగాడివి, ఇరగదీసి వ్యవసాయం చేస్తున్నావు విజయనగరంలో, లేదా శ్రీకాకుళంలో, ఉత్తరాంధ్రలో నువ్వు ఇరగదీసి వ్యవసాయం చేస్తున్నావు. 75 కేజీలు ముందు తెప్పించుకోవడం చేత కాదా అని అడుగుతున్నాను ఈ నారా చంద్రబాబు నాయుడిని. ఎకరానికి 75 కేజీలు నీ దగ్గర ఈ రాష్ట్రంలో స్టాక్ ఉండాలా అక్కర్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రైతు భరోసా కేంద్రాన్ని, ఆర్బీకేల్ని మూసేసి దానికి బోర్డు మార్చి రైతు సేవా కేంద్రం అని పెట్టారు కదా. ఆ రైతు సేవా కేంద్రంలో రైతుకి కావలసినటువంటి నీ లెక్క ప్రకారం, మా లెక్క అయితే 100, 110 కేజీలు, నీ లెక్క ప్రకారం 75 కేజీలు యూరియా ఉండాలా అక్కర్లేదా?